డే 18లో మీకు ఇంకొక సింపుల్ డిజైన్ ఎలా వేయాలి ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాను. అండ్ నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్, పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేనిచ్చే బిగినర్ కిట్‌లో మీకు ఈ డిజైన్‌కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్ కిట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఈ డిజైన్ అయితే ఈ విధంగా ఫస్ట్ 4 ఎంఎం బీడ్స్, ట్యూబ్స్, హ్యాంగింగ్ బీడ్స్, ట్యూబ్ 4 ఎంఎం బీడ్ అయితే తీసుకోవాలి. 4 ఎంఎం బీడ్ లోపల నుంచి నీడిల్ అనేది తీసుకొని ఇంకొక ట్యూబ్, హ్యాంగింగ్ బీడు అండ్ ట్యూబ్స్ అండ్ 4 ఎంఎం బీడ్ అయితే తీసుకొని ఈ విధంగా మనకి ఎంత దూరంలో అడ్జస్ట్ అవుతుందో చూసుకొని లాక్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 లాక్స్ వేసుకొని బీడ్ లోపల నుంచి నీడిల్ అనేది కిందకి అనుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్కి అయితే లాక్ వేసుకొని మిడిల్లో ఉన్న బీడ్ దగ్గర నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా లాక్ అనేది వేసుకొని 4 ఎంఎం బీడ్ లోపల నుంచి నీడిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్రిస్టల్ బీడు 6 ఎంఎం సైజు, ఇంకొక 4 ఎంఎం సైజ్ బీడ్ తీసుకోండి. అండ్ రౌండ్ బీడ్ అండి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ రింగ్స్. సో, ఈ రౌండ్ రింగ్స్‌కి మనము టాజిల్స్ అనేవి ముందుగా ప్రిపేర్ చేస్తాము. చేసిన తర్వాత ఈ విధంగా ఒక 3 ఎంఎం సైజ్ బీడ్ అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ టాజిల్స్ ప్రిపేర్ చేయకుండా కుట్టిన తర్వాత అయినా సరే మనము ఈ విధంగా అయితే డిజైన్ అనేది వేసుకోవచ్చు. సో, చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. చూడండి ఈ విధంగా డిజైన్ ఇక్కడ ఒక 2 లాక్స్ వేసుకొని బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే తీసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండీ! మనం ముందుగా రింగుకి అంటే ప్లెయిన్ రింగ్ అయినా కుట్టిన తర్వాత అయినా అక్కడ టాజిల్స్ అనేవి వేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థాంక్స్.